నమస్తే టీవీ ట్రిపుల్ 9 న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ప్రజాపాలన కాదు ప్రజలను భక్షించే పాలన. భూపాలపల్లిలో అధికార పార్టీ భూ ఆక్రమణలను మితిమీరుతున్నాయి. ప్రశ్నించిన వారిపై భౌతిక దాడులకు పాల్పడడం సిగ్గుచేటు. భూపాలపల్లిలో రౌడీయిజం రాజ్యమేలుతోంది. అవినీతిపరుడైన మున్సిపల్ కమిషనర్ను ట్రాన్స్ఫర్ చేపిస్తే తిరిగి భూపాలపల్లికి రప్పించుకోవడం దేనికి సంకేతం? విలేకరుల సమావేశంలో భూపాలపల్లి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గండ్ర హరీష్ రెడ్డి అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీది ప్రజాపాలన కాదని ప్రజలను భక్షించే పాలన అని భూపాలపల్లి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గండ్ర హరీష్ రెడ్డి అన్నారు. విలేకరులందరికీ పేరు పేరున ప్రత్యేకంగా నమస్కారాలు. ఎందుకంటే గత వారం రోజులుగా ఇక్కడ కేటీఆర్ సార్ వచ్చిపోయిన తర్వాత నుండి ఒక రకమైన ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది భూపాలపల్లి పట్టణంలో. ముఖ్యంగా మేము నిన్న ఒక ప్రెస్ మీట్ చూసినాం, మొన్న జరిగిన సంఘటనలను చూసినాము. ఇంత దౌర్భాగ్యమైనటువంటి విషయం అంటే పేద ప్రజల షెడ్డు గులగొడతారు, అక్కడున్న వెనకాలన్న భూములు అమ్ముకోవడానికి. పాపం వాళ్ళకే వాళ్ళు ఈ కూలగొట్టింది ఎవరు తెలుసుకొని కూలగొట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్తే వారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి రాత్రి వరకు వారికి ఉన్న అధికారమైన ఏదైతే అధికారం ఉన్న బలంతో వారిని నానా మాటలు అంటారు స్టేషన్లో. ఎక్కడ ఇది ప్రజాస్వామ్యమా, ఇది రాజరికం పాలనలో ఉన్నాం మనం? దానికి సంబంధించి కొంతమంది కాంగ్రెస్ నాయకులు నిన్న మాట్లాడుతూ ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనటువంటి చర్య అని చెప్పడాన్ని మేము తీవ్రంగా మా పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం. నిజంగా మేము మా పార్టీ తరఫున కార్యక్రమం చేపట్టుంటే ఇప్పటికీ ప్రజల్లో ఒక రకమైన మా మీద వెగటు అనేది పుట్టేటువంటి సందర్భం. కానీ ఇప్పుడు జరిగినటువంటి సంఘటన ఏదైతే చూస్తూ ఉన్నామో అది పూర్తిగా అసలు ఎటువంటి నాయకుడిని ఈ యొక్క ప్రజలు ఈరోజు భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలు ఎన్నుకున్నారనేది పూర్తిగా భూపాలపల్లి పట్టణంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అర్థమైపోతూ ఉన్నది. ఎందుకంటే ఒక్కసారి ఏదైతే భూపాలపల్లికి సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. వాళ్ళు ముఖ్యంగా గత 18 నెలల 20 నెలల కాలంలో ఏ రకమైన కార్యక్రమాలు భూపాలపల్లి పట్టణంలో జరుగుతూ ఉన్నాయి, ఏ రకమైన కార్యక్రమాలని వారికి లోకల్లో ఉన్నటువంటి నాయకులు ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇక్కడ మెయిన్ రోడ్ సుభాష్ కాలనీ అంత కీలకమైన రోడ్డు, మార్కెట్ నడుస్తుంది, బస్ స్టేషన్, బస్ డిపో, అక్కంచెల్లి మన టౌన్కి సంబంధించినటువంటి ముఖ్యమైన ఏరియాలైనటువంటి జంగేడు, వేషాలపల్లి, పుల్లూనాపల్లి, ఆగ్దారివాడ, 1 ఇంక్లైన్ అంత కీలకమైనటువంటి 4 లైన్ రోడ్ని సంవత్సరంన్నర కాలంగా నిధులు మళ్లించి ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భం. అడిగిన వాళ్ళ మీద దాడులు, ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు, ఎవరు అడిగితే వాళ్ళని. ఎక్కడైనా ఉన్నదా ఇటువంటి పాలన? రెండోది ఎంత సిగ్గుచేటైన వ్యవహారం అంటే ఏదైతే కలెక్టర్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు మా జవహర్ కాలనీకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు వస్తా అంటే నేనే ఇల్లు తిప్పుతా విలేకరులని. వాళ్ళు ఇటుకలు మోసి ఇసుక మోసి పనిచేసిన వాళ్ళందరినీ ఆ కాంట్రాక్టర్ వెళ్ళేటప్పుడు అయ్యా మీరు పోతాను మరి మా పరిస్థితి ఏంటంటే వాళ్ళని అందులో పనికి పెట్టేసిపోయిండు ఆ తర్వాత కాంట్రాక్టర్. ఆ చేసే వాళ్ళకి ఏ రకమైనటువంటి పొలిటికల్ సపోర్ట్ కానీ పొలిటికల్ మోటివేషన్ కానీ లేదు. కానీ అప్పుడున్నటువంటి కలెక్టర్ అయినటువంటి భవేష్ మిశ్రా సార్ని ఏం మేనేజ్ చేసుకున్నారు, ఈ కాంట్రాక్టర్కి సంబంధం లేదు, ఈ కాంట్రాక్టర్కి ఇవ్వలేదు. కాంట్రాక్టర్ మారితే ఉన్న ఎంప్లాయీస్ మారుతారా? కాంట్రాక్టర్ మార్చి ఎంప్లాయీస్ని మార్చి ఆయనకు దగ్గర ఉన్న మనుషులను తీసుకొచ్చి పెట్టి భూపాలపల్లి టౌన్లో చాలా పేద వాళ్ళండి. వాళ్ళు అటువంటి మనుషుల
పొట్టగొట్టడం వల్ల ఇంత పెద్ద నాయకుని కొరికేది ఇంకా కొన్ని ఉద్యోగాలు సృష్టించుకోవాలి, ఇంకా కొత్త మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించాలి. ఇవన్నీ వదిలేసి కేవలం వాళ్ళని పోలీస్ స్టేషన్కి రమ్మని, వాళ్ళని పోలీస్ స్టేషన్లో వాళ్ళ పాపం కలెక్టర్ ఆఫీస్కి రమ్మని, కలెక్టర్ ఆఫీస్ మీద దాడని చెప్పి వాళ్ళని కలెక్టర్ ఆఫీస్లో ముట్టడి అని చెప్పి వాళ్ళని బలవంతంగా తీసుకుపోయి అరెస్ట్ చేసి మీరు ఎవరు అక్కడికి పోద్దని వాళ్ళని బెదిరించి ఎక్కడి నుండి తీసుకొచ్చి పెట్టిల్లండి వాళ్ళని. ఇటువంటి దౌర్భాగ్యం అంటే మన భూపాలపల్లి పట్టణ ప్రజలుగా మన పట్టణంలో ఈరోజు ఎల్లేకి జరిగింది, రేపు పుల్లేకి జరిగింది, అటువంటి పేదలకు జరిగింది, రేపు ఇంకా నీ వాళ్ళకు కూడా జరగచ్చు. కాబట్టి భూపాలపల్లి పట్టణ పౌరులుగా పార్టీలకు అతీతంగా ఇటువంటి కార్యక్రమాలను మనం ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ముఖ్యంగా ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉన్నది మన నియోజకవర్గంలో ఉంటే, ఒక అధికారిని ట్రాన్స్ఫర్ చేస్తాడు, ఆ అధికారిని ఆపుతాడు, ఇంకో అధికారిని ట్రాన్స్ఫర్ చేస్తాడు, ఆ అధికారిని ఆపుతాడు, ఇంకో అధికారిని ట్రాన్స్ఫర్ చేస్తాడు, ఆ అధికారిని ఆపుతాడు. దాని అర్థం ఏంటంటే నువ్వు పని చేయకపోతే నేను ట్రాన్స్ఫర్ చేస్తా, నేను చెప్పినట్టు వినకపోతే నేను బ్లాక్మెయిల్ చేస్తా. అధికారులని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు మానసికంగా చనిపోయేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు చేస్తూ ఉన్నారు. సిగ్గుచేటండి ఇది భూపాలపల్లి పట్టణానికి. భూపాలపల్లి నియోజకవర్గంలో గత 15 ఏదైతే ఇది 3 times అయింది, 4th time ఎమ్మెల్యే నడుస్తూ ఉన్నది. కొత్త నియోజకవర్గం ఏర్పడి ఫస్ట్ టైం మా పంపు పక్కన అట్లనే జాగా ఉన్నది. మేము మొదటి నుండి చాలా క్లారిటీగా చెప్తా ఉన్నాం వాళ్ళకి. ఆ రోడ్డు శాంక్షన్ చేయించింది మేమే, మా నాయకుని ద్వారానే శాంక్షన్ చేయించినాం ఆ రోడ్డు. ఎందుకు ఇంతకాలంగా ఆగుతా ఉన్నది ఆ రోడ్డు? ఎందుకు నువ్వు ఇంత బలవంతంగా నువ్వు రాత్రి వచ్చి ఎందుకు అర్ధరాత్రి పెట్టి పోలీసు వాళ్ళని పెట్టి వేయాల్సి వచ్చింది? ఒక్కటే కారణం దానికి. వెనకాల ఉన్న రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరైతే ఈయనకి పెట్టుబడి ఏదైతే ఎమ్మెల్యే గారికి ఏదైతే పెట్టుబడిదారులు ఉన్నారో కొంతమంది ఆ వెనకాల బిల్డర్ అవతారాలు ఎత్తి బిల్డర్ వ్యవహారాలు చేస్తూ ఉన్నారు. కేవలం అక్కడ కేవలం వాళ్ళందరికీ ఎంత ఘోరం అంటే ఒక్కసారి మరీ ముఖ్యంగా పోలీసు వాళ్ళందరూ కూడా ఒక్క విషయాన్ని అందరూ ఏదైనా మీరందరూ ప్రజారక్షకులు, ప్రజల్ని కాపాడాలి. చట్టాన్ని ఎవరైనా దుర్వినియోగం చేస్తే వారిని మీరు ఏ విధంగా కాపాడాలనో ఆ విధంగా కాపాడాలి. అట్లాంటిది వాళ్ళు బర్రెలు ఏదో తోలుకపోయి అలా పెట్టింది. అందులో తీసుకపోతే ఒక పక్కన పోలీస్ అయినా పట్టుకుంటాడు, ఒక పక్కన కాంగ్రెస్ లీడర్ పట్టుకుంటాడా అండి? ఇది ఎక్కడన్నా ఉన్నదా చరిత్రలా? ఇంకొక దగ్గర పోలీస్ లాంటి కాంగ్రెస్ లీడర్ పట్టుకొని పోతాడు కర్ర పట్టుకొని. ఇది ఎక్కడదండి? ఇది చరిత్ర కొత్తగా, అసలు భూపాలపల్లి చరిత్రలోనే ఇది కొత్త అధ్యాయం. భూపాలపల్లి చరిత్రగా నాకు తెలిసి తెలంగాణలో ఎక్కడ ఉన్నది భూపాలపల్లిలో జరిగినట్టు. ఒక్కసారి మరీ చెప్తా ఉన్నాం, గత 20 నెలలుగా ఏం జరుగుతూ ఉన్నది అనేది మేమందరం చూస్తూ ఉన్నాం. అంత పెద్ద కృష్ణుడు కూడా శిశుపాలుడు 100 తప్పుల దాకానే క్షమించే 100 తప్పుల దాకా అందరం చూసుకుంటా ఉన్నాడు. ఈరోజు భూపాలపల్లి ప్రజలు కూడా మన భూపాలపల్లిలో జరిగేటువంటి శిశుపాలుని వివరాలు కూడా చూస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితిలో ప్రజలు గుణపాఠం చెప్పే రోజు చాలా దగ్గరలోనే ఉన్నది. ప్రజల్ని ఇబ్బంది పెట్టడము, ప్రజల్ని బ్లాక్మెయిల్ చేయడము, అధికారులని బ్లాక్మెయిల్ చేయడము, ముఖ్యంగా ఈ సందర్భంగా అంటే మేము చాలా హానరబుల్గా అంటే చేతులు మొక్కి చెప్తా ఉన్నాము. ట్రాన్స్ఫర్ అయిన ఎవరైతే ట్రాన్స్ఫర్ వచ్చిందో అధికారులు దయచేసి మీరు రిలీవింగ్ చేసుకుని వెళ్ళిపోండి. మీరు ఇక్కడ కాకపోతే ఇంకెక్కడైనా పని చేయొచ్చు. మీ ట్రాన్స్ఫర్ ఆపినామని మీరు ఆయనకి ఏదో ఫేవర్ చేయాలని, లేకపోతే మిమ్మల్ని మళ్ళీ తీసుకొచ్చిందని మీరు మళ్ళీ ఆయనకి ఏదో ఫేవర్ చేయాలనేటువంటి కార్యక్రమాన్ని తగ్గించుకోండి. ఎవరు ఇక్కడ వెనకట్లాగా లేరు, అందరికీ అన్నీ తెలుస్తూ ఉన్నాయి, అందరం అన్నీ చూస్తూ ఉన్నాము. కాబట్టి అధికారులు కూడా ఎవరి పద్ధతుల్లో వాళ్ళు ఉండాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రజల కోసం ఎంత కష్టమైనా ఎక్కడి దాకానైనా మా పార్టీ తరఫున మా నాయకుని ఆధ్వర్యంలో మా రమణారెడ్డి సార్ ఆధ్వర్యంలో మేము పోవడానికి సిద్ధంగా ఉన్నాము. మా రమణారెడ్డి సార్ ఆదేశిస్తే
మేము ప్రజల కోసం ఎంతవరకైనా పోయి కొట్లాడతామని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి గంటా రమణారెడ్డి గారి మీద చేసినటువంటి వాక్యాలు బర్లపై రాజకీయం చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు వాళ్ళు. నేను వారికి ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నా, ఎవరైతే కూరకుల ఓదులు ఉన్నారో వారి బర్ల షెడ్డును కూలగొట్టడమే కాకుండా వారిని నానా ఇబ్బందులు పెట్టడం కూడా జరిగింది. అది మనం సోషల్ మీడియాలో చూసాం. వాళ్ళు నిరాహార దిశ తెలుపుతూ ఉంటే వారికి సంఘీభావం తెలపడానికి వచ్చిన మా రమణారెడ్డి గారు అక్కడ ఉన్న సిచ్యువేషన్ను చూసి ఏదైతే వారు రోడ్డు తీస్తాం మేము, స్కూల్ కొరకు రోడ్డు తీస్తాం మేము అని చెప్పుకుంటూ రోడ్డు తీసే క్రమంలో వాళ్ళు స్కూల్ ఎక్కడ ఉంది, స్కూల్ దాటి రోడ్డు తీయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్కూల్ తర్వాత వాళ్ళు ఒకే ఒక ఇల్లు ఉంటుంది, దాని అవతల సింగరేణి కంపౌండ్ వాళ్ళే ఉంటుంది చుట్టూ కూడా. ఇక అటు రోడ్డు తీయాల్సిన అవసరం కూడా లేదు వారికి. కానీ వాళ్ళు కావాలని బలవంతంగా వాళ్ళను పోలీస్ డిపార్ట్మెంట్ని యూజ్ చేసుకొని వాళ్ళను అనగబట్టి కూలగొడుతూ ఉంటే ఇలా ఎందుకు చేస్తున్నారు అని చెప్తే మాకు ఎమ్మెల్యే గారే చెప్పారు, అందుకే కూలగొడతామని చెప్పడం వారే చెప్పినందుకు చెప్పిన తర్వాత మా రమణారెడ్డి సార్ గారు అటు చేయడం సరైన పద్ధతి కాదని వారికి అండగా నిలిచి వారికి అండగా ఉంటామని వాళ్ళకి తెలుపుతూ ఇది సరైన పద్ధతి కానీ చెప్పడం జరిగింది. దాన్ని మీరు మా నాయకుని మీద బురద చల్లుతాండు అని చెప్పడం సరైన పద్ధతి కాదు. మీరు ఇంకా చెప్తా ఉంటారు మా నాయకుడు అభివృద్ధి చేసిండు అని. ఏదైతే మా మాజీ ఎమ్మెల్యే గారు రమణారెడ్డి గారు ఎన్నో కోట్ల నిధులను తెచ్చి శంకుస్థాపనాలు చేసి ఎలక్షన్కు రావడంతో ఆ పనులకు బ్రేక్ పడడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే గారు తెచ్చినటువంటి నిధులను తిరిగి మళ్ళీ శిలాఫలకాలు వేసుకుంటూ నేను తెచ్చాను అని చెప్పి గొప్పలు చెప్పుకునేటువంటి నాయకుడు మీ నాయకుడు. సింపుల్గా ఒకటి తీసుకుందాం. పులురామేపల్లి నుంచి పెద్దకుంటపల్లి వరకు ఏదైతే బీటీ రోడ్డు పెట్టారో అది 3,55,00,000తో మాజీ ఎమ్మెల్యే గారు దాన్ని శాంక్షన్ ఇచ్చి ఆర్డర్ కాపీ తేవడం జరిగింది. అది టెండర్ కూడా అవడం జరిగింది. ఆ రోడ్డు ఇప్పుడు దానికి శంకుస్థాపన పెట్టి ఇప్పుడు నిర్మాణం చేస్తూ ఉన్నారు. అది ఎలా చేస్తున్నారంటే ఒక చెరువు వస్తే మధ్యలో చెరువు సెంటర్లో నుంచి ఆ యొక్క రోడ్ను నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఆ రోజు అక్కడ ఉన్న రైతులు, ఆ చెరువు వెనకాల ఉన్నటువంటి రైతులు, ఆయకట్టు రైతులు ఇలా చేస్తే మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు ఆ రోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏఈ గారితో మాట్లాడారు. వాళ్ళు చెప్పారు అది జరగనేమో దాన్ని ఆపేస్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ వారు ఏం చేస్తారో తెలియదు. మళ్ళీ ఆఫీసర్లు పోయి అందరూ పోయిర్రు. ఆ నిర్మాణం అలాగే జరుగుతూ ఉంది. ఈరోజు ఆ నిర్మాణం జరగడం వల్ల ఏదైతే మాజీ ఎమ్మెల్యే గారు ఆ నిధులు ఆడ కేటాయించారో అది నీళ్ళలో పోసినట్టు అయింది. అది వృధా అయిపోయింది. వృధా అవ్వడమే కాకుండా ఆ చెరువు ఆయకట్టు కింద ఉన్నటువంటి రైతులు ఈరోజు ఆ రోడ్డు పోయడం వల్ల వాటర్ స్టోరేజ్ తగ్గి రేపు పంటలు పండనటువంటి పరిస్థితుల్లో ఈరోజు రైతులు బాధపడుతూ ఉన్నారు. మరి ఒకటే అడుగుతా ఉన్నా, ప్రజాపాలన అంటున్నారే మీరు. మరి మాజీ ఎమ్మెల్యే గారు తెచ్చిన నిధులను శిలపలకం చేయడం మాత్రమే తెలుసు, కానీ అక్కడ ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే అన్యాయాన్ని ఆపడం తెలియదా అని అడుగుతా ఉన్నాను ఇప్పుడు. లేకుంటే కబ్జాలని అంటారు మీరు. అదే పెద్దకుంటపల్లి గ్రామంలో దసరు నాయక్ అనే వారు 2 నెలల క్రితం ఒక భూమిలో పత్తిని వేయడం జరిగింది. ఆ పత్తిని మీ కాంగ్రెస్ నాయకుడు బుర్ర కొమరయ్య గారు మరొక్క కాంగ్రెస్ నాయకునితో అజ్మీర్ ఎస్ఆర్ఐ అనే వారి ట్రాక్టర్తో దున్నించడం జరిగింది. ఆ విషయమై వాళ్ళు స్టేషన్లో పిటిషన్ ఇస్తే ఇప్పటి వరకు కూడా కేసు కట్టలేదు దానికి. ఇది పద్ధతికి ఇది న్యాయం కాదని చెప్పేసి వాళ్ళు ఏడ్చుకుంటా ఏవైతే పత్తి చెట్లు ఉంటాయో అవి పట్టుకొని క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి ఎమ్మెల్యే గారి ముందు చూపించి కాలువలో పడి సార్ మాకు న్యాయం చేయండి అని వాళ్ళు చెప్తే అక్కడే ఎవరైతే దున్నారో అజ్మీర్ ఎస్ఆర్ఐ అనే వారు ఆడనే ఉన్నారు. మరి ఇదేంటి పద్ధతి అని చెప్పి ఒక్క మాట అడగలే. ఇప్పటి వరకు స్టేషన్లో వారిపైన కేసులు కూడా కాలే.
ఇదేనా ప్రజాపాలన అంటే? ప్రజలను ఇబ్బంది పెట్టడం ప్రజాపాలన? ఇలాంటి చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి. మీరు గెలిచిన స్టార్టింగ్లోనే ఏదైతే ఇప్పుడు నేను చెరువు చెప్పానో ఆ చెరువు కింద ఆయకట్టు రైతులు యాసంగి పంట కోసం చదువు చేసుకుంటూ ఉంటే వరి పొలానికి ఒక రైతుకు నువ్వు బీఆర్ఎస్ కార్యకర్తవు, నువ్వు వరి నారు వేసుకోవద్దు అని వారికి ఇబ్బంది పెట్టారు. మరి నేను ఎందుకు వేసుకోవద్దని వారు ప్రశ్నిస్తే వారిపైన పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పి కేసులు స్టేషన్లో పిటిషన్లు ఇచ్చి ఒక పోలీస్ జీబులు అటు పంపడం జరిగింది. ఆ రోజు నేను వెళ్ళాను. మరి ఈ కాలకు వాటర్ పోతున్నాయి కదా, మీ బీఆర్ఎస్ అనే కార్యకర్త ఎందుకు వేసుకుంటారు అంటే బీఆర్ఎస్ వారు చెప్పలేదు అనుకో, ఈయన పేరు పెట్టి ఎందుకు అట్లా వరి వేసుకుంటా అంటే అదే కాలువ సార్ ఇది. ఆ కాలువని ఈయన వేసుకున్న తర్వాత ఇంకా 500 మీటర్ల దూరం పోవాలి దాటి వాటరు, వారు వేసుకోవాలి కానీ ఈ బీఆర్ఎస్ కార్యకర్త వేయకూడదు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర ఎంఆర్ ఆఫీస్లో నానా ఇబ్బందులు పెట్టడం. అంటే ఒక రైతు వరి పంట పండించుకోవడం కూడా ఈ ప్రభుత్వంలో కుదరదా? రైతు ప్రభుత్వం అంటారు, ప్రజాప్రభుత్వం అంటారు. ప్రజలను ఇబ్బంది పెట్టడమే ప్రజాపాలన. మీ నాయకునికి ఇప్పటికి చెప్తా ఉన్నాం, శిలపలకాల మీద మోజు కాదు, అవినీతి పైన ఎవరైతే ఇప్పటికి అంటాడు మీ నాయకుడు, ఎవరిని చూసుకుంటలేదు, ఆఫీసర్ అయినా, కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయినా, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు అయినా, ఎవరైనా సరే ఉపేక్షించేది లేదు, తప్పు చేసి చర్య తీసుకుంటాం అంటారు. మరి ఇప్పుడు నేను తెలుపుతా ఉన్నా, మీకు అడుగుతా ఉన్నా, దయచేసి మీరు ఇప్పుడు నేను చెప్పాను, ఏదైతే ఈ పత్తి చేను దున్నడం, ఏదైతే కూరగోలు రాజు చెట్టు కూలగొట్టిరో, ఏ నోటీసు లేకుండా కూలగొట్టిరో,